నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. జపాన్లో ఘోర ప్రమాదం జరిగింది. దానికి సంబంధించి విజువల్స్ని ముందుంచబోతున్నాను. ఒకసారి విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. జపాన్లో ఘోర ప్రమాదం జరిగింది. ఒకసారి మీరు చూస్తున్నారు, విమానం మంటల్లో చిక్కుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మంటల్లో విమానం చిక్కుకుంది. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ఇది జపాన్కి సంబంధించి, జపాన్ ఎయిర్లైన్స్కి సంబంధించిన JAL 516 విమానం. ఈ విమానాన్ని మీరు పర్టికులర్గా ఒకసారి అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి. అది కంప్లీట్గా రన్వే మీద వస్తున్నప్పుడే అక్కడ మీరు మంటలు చూడొచ్చు. అయితే ఎందుకు, ఎలా ఈ మంటలు జరిగాయి, ఎంతలా మంటలు వ్యాపించాయి, దానికి కారణం ఏంటంటే కనుక, దీనికి సంబంధించి ల్యాండింగ్ అయిన తర్వాత జపాన్ కోస్ట్ గార్డ్కి చెందిన మరో విమానాన్ని ఢీకొట్టింది ఈ JAL 516 జపాన్ ఎయిర్లైన్స్కి చెందిన విమానం. ఈ రెండు ఢీకొట్టడంతో ఒక్కసారి మీరు విజువల్లో చూడొచ్చు ఎగ్జాక్ట్గా మొత్తం. ఒకసారి మీరు ఐ రిక్వెస్ట్ టీమ్ ఒక్కసారి హోల్డ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆగే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం మంటలో దగ్ధం అయిపోతున్న విజువల్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక మీరు చూస్తే ఏరోప్లేన్కి సంబంధించి ప్లేన్ కిందన ఫ్యూయల్ అనేది, అంటే ఆ ఇంధనం అనేది ఫిల్ చేసే భాగం కింద ఉంటుంది. దీంతో ఎప్పుడైతే ఢీకొన్నాయో, ఎదురెదురుగా వచ్చిన రెండు ఢీకొన్న పరిస్థితుల్లో, ఢీకొన్న తర్వాత వెంటనే ఏమవుతుంది, ఆ గ్రౌండ్కి సంబంధించి టచ్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. ఎప్పుడైతే టచ్ అవుతుందో ఆ రాపిడికి నిప్పు రాజుకుంటుంది. అటువంటి పరిస్థితి అనేది చెప్పుకోవాలి. ఒకసారి కంటిన్యూ చేసే ప్రయత్నం చేద్దాం. రన్వేపై ల్యాండ్ అవుతున్న విమానం, రన్వేపై ల్యాండ్ అవుతుందనే చెప్పుకోవాలి. విమానం ల్యాండ్ అవుతున్న టైంలోని కోస్ట్ గార్డ్కి సంబంధించిన మరొక విమానంతో ఇలా దగ్గరగా ఒకదానికొకటి ఢీకొన్న సందర్భంలో ఆ విమానం కాలిపోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అగ్నికి ఆహుతైపోతున్న విజువల్స్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి మీరు చూడొచ్చు మంటలు ఏ స్థాయిలో అక్కడ వ్యాపిస్తున్నాయి అనేది మీరు చూస్తే. ఇది బోటం పార్ట్, అంటే ప్లేన్కి సంబంధించి బోటం పార్ట్. ఇక్కడ ఫ్యూయల్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ప్లేన్ ఎక్కేటప్పుడు కనుక ఎక్స్పీరియన్స్ చేస్తుంటే కనుక, మీరు ఎక్కుతున్న క్రమంలోనే వాళ్ళు పక్క నుంచి ఫ్యూయల్ ఎక్కిస్తూ ఉంటారు. ఆ ట్యాంక్ కూడా మీరు చూస్తే కిందన ఉంటుంది. సరిగ్గా ఇదే ప్లేస్లో ఎప్పుడైతే ఢీకొన్నదో, ఆ ఢీకొన్న సందర్భంలోనే వెంటనే విమానం రెక్కలు కాలిపోతున్న విజువల్స్. అట్ ద సేమ్ టైం ఒక్కసారి ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. మొత్తం కిటికీల నుంచి, విండోల నుంచి, అంటే అదృష్టవశాత్తు దీనికి సంబంధించి ప్రమాదం జరిగిన తర్వాత సేఫ్ ల్యాండింగ్ చేసే ప్రయత్నం చేశారనే చెప్పుకోవాలి. సేఫ్ ల్యాండింగ్ జరిగినప్పటికీ కూడా మంటలు ఇంతలా వ్యాపించాయంటే పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రయాణం చేస్తున్న టైంలో దాదాపు 367 మంది ప్రయాణికులు ఈ విమానంలో ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. విజువల్లో మీరు చూస్తున్నారు, రన్వే నుంచి ల్యాండ్ అవుతున్న క్రమంలో ఒకదానికొకటి ఢీకొన్నాయి కోస్ట్ గార్డ్ అలాగే జపాన్ ఎయిర్లైన్స్కి చెందిన JAL 516. ఈ రెండు కూడా ఒకదానికొకటి ఇలా వస్తున్న క్రమంలోనే ఢీకొట్టిన తర్వాత ఎక్కడ ఆగలేదు. ఎందుకంటే దాన్ని పర్టికులర్ ఒక ప్లేస్, ఎందుకంటే ఆ స్పీడ్ని ఒక్కసారిగా నియంత్రించడం కష్టం. అది అఫ్కోర్స్ అందరికీ తెలిసిన విషయంలోని నియంత్రించి తీసుకొచ్చారు. వెంటనే ప్రమాదం జరిగిన వెంటనే ఒక్కొక్కరిని ఎవాక్యువేట్ చేయించారు. అక్కడి నుంచి అందరినీ ఖాళీ చేయించారు. అంటే విమానం నుంచి అందరినీ ఖాళీ చేయించారు. వితిన్ మినిట్స్, అంటే నిమిషాల వ్యవధిలోనే మొత్తం అగ్నికి ఆహుతైపోయిన విజువల్స్ చూస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న విజువల్స్. జపాన్ ఎయిర్లైన్స్కి చెందిన ఆ విమానం రన్వే మీద ఢీకొట్టిన తర్వాత ఆ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే హొక్కాడో విమానాశ్రయం నుంచి బయలుదేరింది ఈ విమానం. హొక్కాడో విమానాశ్రయం నుంచి చేరుకున్న తర్వాత ఇన్ఫ్యాక్ట్ చేరుకున్న క్రమంలోనే ఎక్కడికి చేరుకుందంటే జపాన్ ఎయిర్లైన్స్కి టోక్యో హొనాడో ఎయిర్పోర్ట్కి చేరుకుంది. టోక్యో హొనాడో ఎయిర్పోర్ట్కి, అంటే హొక్కాడో నుంచి టోక్యోలోని హొనాడో ఎయిర్పోర్ట్కి చేరుకుంటుంది. ఎయిర్పోర్ట్కి చేరుకుంటున్న క్రమంలో రన్వే మీద వస్తున్నప్పుడు ఈ JAL 516 విమానం మరొక విమానంతో, కోస్ట్ గార్డ్కి సంబంధించిన మరొక విమానంతో ఢీకొట్టడంతో మంటలు రాజుకున్నాయి. బోటం పార్ట్ అంతా, అంటే ఫ్యూయల్, ఇంధనం ఏదైతే ఉంటుందో ఆ ఇంధనం ఉన్న ఆ ప్రదేశం అంతా కూడా మీరు చూడొచ్చు మొత్తం ఇలా అగ్నికి ఆహుతైపోయిన పరిస్థితి. వెంటనే కాలిపోతున్న విమానం రెక్కలు కాలిపోతున్న విజువల్స్ మీరు చూస్తారు. ఇన్ఫాక్ట్ చూస్తున్నారు, విమానం మనకు చూడడానికి చాలా గట్టిగా కనిపిస్తుంది, కానీ ఏదైనా ప్రమాదం జరిగితే కనుక విత్ ఇన్ సెకండ్స్ కావచ్చు, విత్ ఇన్ మినిట్స్ కావచ్చు, మొత్తం ఆహుతైపోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే దీంట్లో దాదాపు 367 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు, కానీ వాళ్ళందరూ సేఫ్ అనే పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తంగా అయితే మాత్రం జపాన్ ఎయిర్లైన్స్కి సంబంధించి విమానం అగ్నికి ఆహుతవడం అక్కడ ఎయిర్పోర్ట్లో ఒక్కసారిగా కలకలం రేపింది. ప్రయాణికులందరూ భయభ్రాంతులకు గురయ్యారు, వాళ్ళ కుటుంబీకులు కూడా భయభ్రాంతులకు లోనయ్యారు. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ కూడా ప్రాణాపాయం కలగలేదు అనే వార్త వినిపిస్తోంది. అందరూ సేఫ్గానే బయటపడ్డారు. చిన్న గాయాలు మినహా ఎవరికి పెద్దగా గాయాలు కాలేదు, ప్రాణాపాయం కలగలేదని
చెప్తున్న పరిస్థితి. అయితే ఈ కథ మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, మిమ్మల్ని కలవరపాటు గురిచేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. ఆర్టీవీ ఎప్పుడు సమాజ శ్రేయస్సును కోరుకుని దానిలో భాగంగా ఈ కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. అయితే ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త ఇబ్బందికర వాతావరణం గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోని చెప్పి సూచించడం జరుగుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.